ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యా దేవీ ధరిత్రీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఇంగ్లీష్లో చెబితే. మన దేశంలో ప్రతి మనిషికి 100 చెట్లు కావాలండి. ఎందుకని? ఆక్సిజన్ మనకు కావాలి. ఆక్సిజన్ మనందరికీ సమృద్ధిగా దొరకాలి అంటే, వాతావరణం కలుషరహితం కావాలి అంటే ఒక్కొక్క మనిషికి 100 చెట్లు ఉండాలి. కానీ 28 మాత్రమే ఉన్నాయండి మన భారతదేశంలో. ఒక మనిషికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. అసలు ఈ పర్యావరణం అంటే ఏంటి? పర్యావరణం అంటే ఏంటి? భూమి మీద మన చుట్టూ ఉన్నటువంటి చర అచరములు. చరములు అంటే కదిలేవి, అచరములు అంటే కదలనివి. అచరములు అంటే చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు, ఇవన్నీ. చరములు అంటే కదిలేవి, మనము, జంతువులు, పక్షులు, ఇవన్నీ కదిలేవి. ఇది పర్యావరణం అంటే. ఈ పర్యావరణ పరిరక్షణ మనకేం సంబంధం లేదు. మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు చూసుకుంటాయి, లేకపోతే ఎన్జిఓలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చూసుకుంటాయి అనేటువంటి ఒక విచిత్రమైన భ్రమలో మనం జీవిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని, వాతావరణాన్ని, భూమిని కలుషితం చేసి పారేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. దాని ఫలితం ఏమిటి అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి, అకాల వర్షాలు కురుస్తున్నాయి, తద్వారా భయంకరమైన వరదలు సంభవిస్తున్నాయి. ఒక్కొక్కసారి అనావృష్టి, వర్షాలే పట్టల్లా. నేల కలుషితం అయిపోతుంది, నీరు కలుషితం అయిపోతుంది, గాలి కలుషితం అయిపోతుంది. ఈ మూడు ప్రతి మానవుడికి కావలసినవి. నేల ఉంటే కదా మనం ఇల్లు కట్టుకున్నా, ఇంకోటి చేసినా, లేదు మనకు ఆహారం లభించినా భూమి నుంచేగా. నీళ్లు ప్రాణాధారం. పంటలు పండాలంటే నీళ్లు కావాలి, స్నానం చేయాలంటే నీళ్లు కావాలి, తాగటానికి నీళ్లే కావాలి, పొలాలకి నీళ్లే కావాలి. అలాగే గాలి. నీళ్లు లేకపోతే ఒక రోజన్నా బతుకుతామేమో కానీ గాలి లేకపోతే 1-2 నిమిషాలు మించి మనం బతకటం అసాధ్యం. కాబట్టి ఈ మూడింటిని మనం కలుషితం చేస్తున్నాం మనమే. తద్వారా ఏమవుతోంది? మానవాళికే కాకుండా భూమిని ఆధారంగా చేసుకొని బ్రతికేటటువంటి సమస్త జీవులకి, వాటి యొక్క మనుగడకి తీవ్రమైనటువంటి అవరోధాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచ మానవాళి మనుగడ గాని, శ్రేయస్సు గాని, ఈ రెండు దేని మీద ఆధారపడి ఉంటాయి? పర్యావరణ పరిరక్షణలో మాత్రమే ఆధారపడి ఉంటాయి. అందుకనే ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం జరపాలి అని 1972వ సంవత్సరంలో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానం చేశారు. దాన్ని పురస్కరించుకొని 1973వ సంవత్సరం జూన్ 5వ భూమి ఒక్కటే అనేటువంటి ముఖ్య ఉద్దేశ్యంతో, ఎందుకంటే మనకు ఉండేది భూమి ఒక్కటే, నివాసయోగ్యమైనటువంటి గ్రహం.
మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొదలుపెట్టారు. ఎప్పుడు? 1973 అంటే సుమారుగా 53 సంవత్సరాలు అవుతోందిగా. ప్రకృతి నుంచి ప్రేరణ పొందాలి మనం. అలా ప్రేరణ పొందుతూ మన భవిష్యత్తు కోసం ప్రతి వ్యక్తి కూడా పర్యావరణ పరిరక్షణ చేపట్టాలి అనేటువంటి ఒక సరికొత్త ఉద్దేశంతో ఈ సంవత్సరం 2026 జూన్ 5వ తేదీన ఐక్యరాజ్య సమితిలో ఉండే సభ్య దేశాలలో విస్తృత కార్యక్రమాలను చేయడం ద్వారా ప్రజలందరిలో పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల వినియోగం మీద చక్కటి అవగాహన కల్పించేటటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి అని ఐక్యరాజ్య సమితి ఆలోచించింది. మరి సభ్య దేశాలు చాలా ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో. వాటిని ఏం కోరుతోంది అంటే 100 సంవత్సరాలు పైన దాటిన చెట్ల యొక్క విలువ ₹1 కోటి కంటే విలువ ఎక్కువ ఉంటుందని అంచనా వేశారు. 100 ఏళ్లు దాటిన చెట్లు ₹1 కోటి దాని విలువ. అందుకే ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మతాయ్ అనేటువంటి వ్యక్తి మన జీవితంలో చేసే గొప్ప పని ఏమిటయ్యా అంటే మొక్కలు నాటడమే అని భావించటం. అందుకనే ఈ రోజున ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కాలుష్యాన్ని నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సైకిల్ మీదే వెళతాను అని అన్నారు. ఇవాళ చూడండి, ఒక నాయకుడు అలా చేస్తే మిగిలినటువంటి వాళ్ళు కూడా చేస్తే ఈ ఒక్కరోజు మనం ఆదా చేసేటటువంటి పెట్రోలు వీటి వల్ల ఎన్ని ఉద్గారాలు ఆకాశంలో కలవకుండా ఉంటాయి, గాలిలో. ఆలోచించండి. అంతేకాదు, తాను ఒక మొక్క నాటుతానని ఆయన ప్రతిజ్ఞ పెట్టాడు. మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నాగా సుమారుగా. అందరూ తలా ఒక మొక్క నాటితే ఎంత గొప్ప ప్రయోజనం అవుతుంది. అందులో సగం మొక్కలు బతికినా కూడా ఎంత గొప్ప ప్రయోజనం. లేదు, 1 కోటి మొక్కలే బతికించగలిగాం ఈ సంవత్సరం. అది ఎంత ప్రయోజనకారి ఆలోచించండి. కాబట్టి మతాయ్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే జీవితంలో మనం చేసే గొప్ప పని ఏమిటయ్యా అంటే భూమి మీద మొక్కలు నాటి వాటిని సంరక్షించటం. కేవలం మొక్కలు నాటడంతో అదేదో ఫోటోలు తీసుకోగానే కార్యక్రమం అయిపోలేదండి. ఆ మొక్కలకి గార్డులు ఏర్పాటు చేయాలి, వాటికి నీళ్లు పోయాలి, పెంచాలి, పశువుల బారి పడకుండా చూడాలి. ఇది కదా 1,00,000 మొక్కలు నాటి నేను వాటన్నిటినీ సంరక్షించగలిగాను అని చెప్పారు వారు, మతాయ్ గారు. దేశంలో ఉన్న దాదాపు 150 కోట్ల మంది ప్రజలు తక్షణమే ప్రతి ఒక్కరూ 10 చెట్లకు పైగా నాటడం, వాటి యొక్క సంరక్షణని యుద్ధ ప్రాతిపదికన చేపట్టకపోతే భవిష్యత్తు మరింత అంధకారంలోకి నెట్టివేయబడుతుంది అన్నారు వారు. సముద్రం మీద ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్లనే ఇప్పుడు ఎల్ నినో అనే ప్రభావం వచ్చింది అనుకుంటున్నాం. దాని గురించి కూడా ఒక వీడియో చేశారు మన ఛానల్లో, చూడండి. కాబట్టి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అంతేకాదు, దీనికి తోడుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల కలిగేటటువంటి వాయు కాలుష్యం, క్షిపణులు, బాంబు దాడుల వల్ల వాతావరణంలోకి విడుదలయ్యేటటువంటి రసాయనాల మేఘాలు ఏర్పాటును కూడా అడ్డుకుని ఈ ఎల్ నినో విపత్తుని మనం ఎదుర్కోవాలి. అంటే ఒకవేళ గనక ఇలా కనుక మనం చెయ్యకపోతే, ఈ ఎల్ నినో విపత్తుని మనం ఎదుర్కోకపోతే, సక్రమంగా నిరోధించకపోతే
చాలా కష్టం అవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో ముఖ్యంగా కాంక్రీట్ జంగిల్స్గా మార్చేశాం. ఉన్న చెట్లు కూడా రోడ్డుకు అవరోధమని చెట్లు నరికి పారేశాం. 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి పెరిగినటువంటి చెట్లని కొట్టేశాం. ఈ కాంక్రీట్ జంగిల్ కావటం వల్ల ప్రధానమైన నష్టం ఏంటంటే వర్షపు నీరు భూమిలో ఇంకిపోకుండా ఉంటుంది. ఎక్కడో చోట కాలువను పట్టుకుని వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. ఎందుకని? కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. దీనివల్ల భవిష్యత్తులో భూగర్భ జలమట్టం బాగా తగ్గిపోతుంది. ఇప్పటికే తగ్గిపోయింది. 1000 అడుగులు బోర్లు వేస్తున్నా కూడా నీళ్లు దొరకటం. ఈ బెంగళూరు లాంటి సిటీలో, హైదరాబాద్ లాంటి చోట్ల. మా బెంగళూరులో అయితే మేము ఉంటుంది బెంగళూరులో. మా అబ్బాయి వాళ్ళు ఉండే జైన్ హైట్స్ అనేటువంటి అపార్ట్మెంట్లో 2 years బ్యాక్ విపరీతమైన కరువు వచ్చింది నీళ్ళకి. 2-3 బోర్లు వేశారు ప్రభుత్వం అనుమతితోటి. నీళ్లు పడితేగా. వేలాది అడుగులు తవ్వుకుంటూ వెళ్ళినా నీళ్లు అనేవి దొరకటం. కారణం, నీళ్ళన్నీ సముద్రం పాలైపోతుంది. భూమిలో ఇంకే నీళ్లు చాలా చాలా తక్కువగా ఉండటమే కారణం. ఎప్పుడైతే భూగర్భ జలాల యొక్క మట్టం తగ్గిపోయిందో పట్టణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుంది. 2020వ సంవత్సరంలో మేము బెంగళూరులో అడుగు పెట్టాం రిటైర్మెంట్ తర్వాత. ఆగస్టు నెలలో ఉండే చలికి తట్టుకోలేకపోయినాను. అక్కడ మాకు చీరాల్లో ఉక్కపోత. ఆగస్టులో ఎత్తుగాలు. అనుకున్నా అసలు ఈ బెంగళూరులో ఉండగలుగుతామా అని. అలాంటిది ఇవాళ 2026లో మొన్నటి దాకా 10 రోజుల క్రితం వరకు ఉక్కగా ఆవిరిగా అనిపించింది. వాతావరణం మారిపోయిందండి. ఎందుకంటే కాంక్రీట్ జంగిల్ కావటం, చెట్లు నరికి పారేయటం. అంతేకాదు మన వ్యవసాయ ఉత్పత్తులు కూడా 60% పెంచాలి. పారిశ్రామికమైన రసాయన కాలుష్యం వల్ల మన నేల అంతా కూడా కాలుష్య పూరితంగా మారిపోయింది. దానివల్ల జీవ వైవిధ్యం లోపిస్తోంది. గాలి నాణ్యత పడిపోతోంది. ఎందుకని? మనం వాడేటటువంటి వాహనాల యొక్క ఉద్గారాల వల్ల కార్బన్ మోనాక్సైడ్ శాతం పెరిగిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. ఆ కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకోవలసిన చెట్లు ఏమన్నా లేకుండా పోయింది. ఇది కదా బాధ. అంతేకాదు నగరాలలో గ్రీనరీ అనేది లోపించిపోతున్నది. పచ్చదనం కనిపించట్ల. ఎందుకని? అంతా ఇళ్లే, అపార్ట్మెంట్లు. దీనివల్ల పట్టణ జీవనం అస్తవ్యస్తం అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 33% నేలలు సారవంత తత్వాన్ని కోల్పోయి క్షీణించిపోయింది. కేవలం 2 నుంచి 3 సెంటీమీటర్ల మట్టిని సహజ సిద్ధంగా ఉత్పత్తి చేయడానికి మనకి 1000 సంవత్సరాలు పట్టచ్చు. అంటే భూమి సారవంత తత్వాన్ని కోల్పోవడం వల్ల గత 70 ఏళ్లలో మనం పండిస్తున్నటువంటి అనేక రకాల ఆహార పంటల్లో పోషకాలు, విటమిన్లు లభ్యత తగ్గిపోతుంది. ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నాం. ఎక్కువగా రసాయన ఎరువులు వాడుతున్నాం. ఈ కంపోస్ట్ ఎరువులు కానీ ఇటువంటి వాడటం అనేది తగ్గిపోయింది. యూరియా వేసాం, తొందరగా పెరుగుతుంది, తొందరగా పంట వస్తుంది అనుకుంటున్నాం తప్ప వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతినిపోతోంది అనేది ఎవరికి లేదు ఆలోచన. విపరీతమైనటువంటి క్రిమిసంహారక మందులు కొడుతున్నాం. పోని కొట్టాము, 1 వారం దాకా ఆగుతాడా అంటే కొయ్యకుండా పంట ఆగడం. 3వ రోజే కోసి మార్కెట్లోకి తెచ్చి అమ్ముతుంటే అవి మనం తింటున్నాం. అందుకనే బాగా ఉప్పేసి కడగాలట. 2-3 సార్లు కడగాలి. పంపు కింద, రన్నింగ్ వాటర్ కింద కడగాలి. అప్పుడు కానీ ఆ పైనుండి అవశేషం తొలగించగలుగుతాం. లోపల అవశేషం మన వల్ల ఏమవుతుంది తొలగించడానికి? అవి శోషించుకుంటాయి కదా, అబ్జార్బ్ చేసుకున్నాయి ఆ కాయలు. వాటి వాడకం తగ్గించాలి తప్ప
కేవలం పైన ఉండేదాన్ని మాత్రమే పోగొడితే ప్రయోజనం తక్కువ, కొంతవరకు వస్తుంది అంతే. దీనివల్ల ఏమవుతోంది? ఈ విటమిన్లు, పోషక పదార్థాలు లోపించటం వల్ల పోషకాహార లోపాలు పెరుగుతున్నాయి పిల్లల్లో. ముఖ్యంగా ఈ పిల్లల్లో ఎక్కువ జంక్ ఫుడ్స్ అలవాటైపోయినాయండి. వాటిల్లో అసలు పోషకాలు ఉండకపోగా శరీరానికి బాగు చేసే పదార్థాలు కూడా చెడిపోతాయి. అంతేకాకుండా 2050 సంవత్సరం నాటికి ప్రపంచ ఆహార డిమాండ్ను తీర్చడానికి మన వ్యవసాయ ఉత్పత్తులు 60% పెరగాలి, ఉత్పాదక శక్తి పెరగాలి. లేకపోతే ఆహార లభ్యత తగ్గిపోతుంది. డబ్బులున్నవాడు కొనుక్కోగలుగుతాడు, డబ్బు లేని పేదవాడు ఆహార లోపంతో వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఎదగరు సరిగ్గా. కాబట్టి భవిష్యత్తులో స్థిరమైనటువంటి భూ నిర్వహణ ద్వారా 58% వరకు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మాత్రమే మనం ఆహార భద్రత కోసం కృషి చేయొచ్చు. కాబట్టి ముఖ్యంగా భూ సంరక్షణ, పర్యవేక్షణ, ఈ రెండు కూడా ప్రభుత్వాలు తక్షణ కర్తవ్యంగా భావించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి విస్తారంగా వాళ్ళ యొక్క అధికార గణం ద్వారా. పర్యవేక్షణ లోపిస్తోందండి, అదే ప్రధానమైనటువంటి తప్పిదం. అంతేకాకుండా భూ పరిరక్షణ, సేంద్రియ ఎరువుల యొక్క వాడకం పెంచడం, జీవ ఎరువుల వాడకాన్ని పెంచాలి. అదేవిధంగా నీటి కాలుష్యాన్ని అరికట్టాలి. ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తమ యొక్క వ్యర్థ పదార్థాలని నదుల్లో కలిపేస్తున్నారు. అది చాలా దారుణం. ఈ మధ్య అదేదో పేపర్ ఇండస్ట్రీట విపరీతమైనటువంటి నీళ్ల కాలుష్యానికి పాల్పడుతుంది. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాని మీద తీవ్రంగా స్పందించారు. అధికారుల్లో కూడా మార్పు రావాలండి. పైనుంచి కింద దాకా మార్పు వస్తేనే ఒక ప్రయోజనం కలుగుతుంది సమాజానికి. అలాగే చెట్లను పెంచడం, పంట మార్పిడి చేయడం, ఇది చాలా ముఖ్యమండి. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు, పంట మార్పిడి చెయ్యకపోతే ఒకే పంట వేస్తూ పోయినాం, ఆ పంటకు కావలసిన పోషకాలన్నీ భూమిలోంచి లాగేసుకుంది. అటువంటప్పుడు ఆ పంట పండదు సరిగ్గా. అందువల్ల 2 ఏళ్లకోసారైనా సరే పంట మార్పిడి జరగాలి, వేరే రకం పంటలు వేయాలి. అలాగే పప్పు ధాన్యాల సాగు పెంచాలి. ఎందుకని ప్రోటీన్ కనుక లేకపోతే పెరుగుదల ఉండదు, ఎదుగుదల ఉండదు. అంతేకాదు ఇవాళ చిరుధాన్యాల సాగుతో పాటు సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలి. చిరుధాన్యాలకి ఎక్కువ మందులు అక్కర్లేదండి, వాటిలో పోషకాలు ఎక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇవాళ కొంతమంది వాడుతున్నాం, మేము కూడా వాడుతున్నాం మా ఇంట్లో చిరుధాన్యాలు. కాబట్టి ముఖ్యంగా చిరుధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. దీనివల్ల ఏమవుతుంది? నీళ్ల కొరత ఇబ్బంది పెట్టదు, ఎందుకంటే చిరుధాన్యాలకు ఎక్కువ నీళ్లు అక్కర్ల. ఇది అలాగే మానవులు చేసేటటువంటి కాలుష్యాన్ని మనం నియంత్రించాలి. అంటే చెత్తా చెదారాలని సరైన పద్ధతిలో నిర్వహించాలి. గడ్డి మందులు వంటి క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించేసేయాలి. పంటకు తగినంత ఎరువును మాత్రమే ఉపయోగించాలి. మరింత ఎరువు వేస్తే తొందరగా పెరుగుతుంది అనే కాన్సెప్ట్ తప్పు. ఈ విధంగా గనక రైతులు కూడా మార్పులు గనక తీసుకొస్తే వ్యవసాయ విధానంలో, అప్పుడు భూమి యొక్క ఆరోగ్యం పెరుగుతుంది, పశు సంపదకి ఆరోగ్యం పెరుగుతుంది. ఇప్పుడు ఆ కలుపు మందు వేసినటువంటి గడ్డి ఆవులో బర్రెలో తింటే వాటి ఆరోగ్యం పరిస్థితి ఏంటండి? ఆలోచించండి. వాటికి తెలియదు కదా మందు వేశారని. కాబట్టి మానవాళికి కూడా అప్పుడు ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఉంటుంది.
అలాగే ఎప్పుడైతే ఈ పద్ధతులన్నీ పాటించి పంట పండించావో అందరికీ ఆహార భద్రత అనేది సాధ్యపడుతుంది. ఒకప్పుడు పుష్కలంగా దొరికే నీళ్లని అభివృద్ధి పేరిట మనం ఏం చేస్తున్నాము? కాలుష్యం చేసేస్తున్నాం. అంటే అనేక ఫ్యాక్టరీలు కట్టాం. ఫ్యాక్టరీలు ఉండాల్సిందే, నేను కాదంటల్లా. కానీ వాటిల్లో వచ్చే వ్యర్థ జలాలని సక్రమంగా వాడుకోవాలి, శుద్ధి చేసి వాడుకోవాలి. దానికి ఖర్చు అవుతుందని నదిలోకి వదిలిపెట్టేస్తే నదీ నీళ్లు కాలుష్యం అవుతాయి. అప్పుడు మనకి తాగునీరు మంచిది దొరకదు, సాగునీరు మంచిది దొరకదు. మనకే కదా నష్టం. వాడు లాభానికి ఆశించాడు, ఆ కంపెనీ వాడు. అందరినీ నాశనం చేస్తే ఎట్లా కుదురుతుంది? దానికి నియంత్రణ కావాలి, ప్రభుత్వం నుంచి అజమాయిషీ కావాలి. అంతేకాకుండా హిమానీ నదులు ఉన్నాయి, గంగా, అలాగే బ్రహ్మపుత్ర, సింధు, ఇవన్నీ కూడా హిమాలయాల్లో పుట్టి ప్రవహిస్తున్నటువంటి నదులు. ఆ హిమానీ నదులు మనకు కావలసినటువంటి తాగునీళ్లు, సాగునీరు, పారిశ్రామిక రంగాల నీటికి అవసరానికి, విద్యుత్ ఉత్పత్తికి, ఆరోగ్యకరమైన పర్యావరణం పెంపొందించడానికి వెలకట్టలేనటువంటి నీళ్లని మనకు అందిస్తున్నాయి. అవునా? ఆ నీటిని కూడా కాలుష్యం చేసేస్తున్నాం మనం. అది కదా వచ్చిన బాధ. ఇప్పుడు ఢిల్లీ తీసుకుంటే యమునా నది ఎంత కాలుష్యం అయిపోయిందో మాటలతో చెప్పలేం. వాతావరణ మార్పులు, ఈ మానవులు చేసే పిచ్చి పనుల వల్ల వేగంగా కరిగిపోతున్నాయి ఆ హిమాలయ పర్వతాలు కూడా. దానివల్ల భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశం కనపడుతుంది. తద్వారా ఈ భూమండలం మీద నివసిస్తున్నటువంటి సమస్త ప్రాణికోటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ప్రజలు హిమానీ నదుల యొక్క మంచు పర్వతాలు కరగడం ద్వారా లభ్యమవుతున్నటువంటి నీటి మీదే ఆధారపడుతున్నారండి. దానివల్ల తాగునీరు వస్తోంది, సాగునీరు వస్తోంది, విద్యుత్ శక్తి కూడా ఉపయోగించుకుంటున్నాం. నీళ్లే ప్రాణాధారం కాబట్టి ఎంతో అమూల్యమైనటువంటి నీటిని మనం ఒడిసి పట్టాలి. సమస్త ప్రాణికోటికి తగినంత నీరు అందేలా చేయడంతో పాటు ప్రపంచ ఆహార భద్రత, ప్రపంచ శాంతికి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కృషి చేయాలి. ఏ ఒక్క దేశమో పట్టించుకుంటే కుదరదు. ఈ నీళ్లు అనేవి ప్రజలకి, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థకి, ప్రకృతికి ఒక చోదక శక్తి లాంటిదండి, ఒక నడిపే శక్తి. అలాగే ఆహారపు గొలుసుకు పునాది నీళ్లు. ఇక్కడ మనం ఒక్క విషయం బాగా పట్టుకోవాలి. భవిష్యత్తులో పుష్కలంగా పరిశుద్ధమైనటువంటి నీళ్లు దొరుకుతాయి, ఎప్పటికీ నీళ్లు తరిగిపోవు అనేటువంటి ఒక పిచ్చి అపోహలో ఉండకూడదు. తింటూ ఉంటే కొండ కూడా కరిగిపోతుందని ఒక సామెత ఉందిగా. ఇప్పటికే గతంలో ఎన్నో కొండలు పిండి కొట్టి మనం వాడేసుకున్నాం. ఆనవాళ్ళు కూడా లేకుండా పోయినాయి కొండలు. అంతే మరి. 50 ఏళ్ల క్రితం ఉన్న కొండ ఇవాళ లేదు. కాబట్టి ఆ అపోహలో ఉండకూడదు. అందుకని ఏం చేయాలి? ప్రతి వ్యక్తి, ప్రభుత్వాలు అందరూ కూడా మంచినీటి సంరక్షణ, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవటం, నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం, పంట మార్పిడి చేయటం, తక్కువ నీళ్లతో సాగయ్యేటటువంటి పంటలు వేయాలి. అలాగే సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం, తుంపర సేద్యం, ఇలాంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా పొదుపుగా నీళ్లను వాడుకుంటాం, భవిష్యత్ తరాలకి నీళ్లని మిగిలించిన వాళ్ళం అవుతాం. అంతేకాదు, జల కాలుష్యం లేకుండా భవిష్యత్తు తరాలకి ఆహార భద్రత కూడా మనం కల్పించగలిగిన స్థితిలోకి వెళతాం. అంతేకాదు, నీటి కాలుష్యంతో పాటు మరొక పెను ప్రమాదం ఏంటంటే గాలి కాలుష్యం, అదే వాయు కాలుష్యం. ఎందుకు వాయు కాలుష్యం వస్తున్నది? ఇబ్బడి ముబ్బడిగా వాహనాలు కొంటున్నాం. ఈ వాహనాలు విడుదల చేసేటటువంటి ఉద్గారాలు
వేసవి కాలంలో ఎక్కువ మొత్తంలో ఏసీలు వాడకం. చూడండి, మనం ఉపయోగించే మోటారు వాహనాల యొక్క ఉద్గారములు, ఎమిషన్ అంటారు, ఉద్గారం అంటే ఇంగ్లీష్లో. ఎండాకాలం వచ్చేసరికి ఎండ తట్టుకోలేక ఎక్కువగా ఏసీలు వాడుతున్నాం. అంతేకాకుండా ఈ పరిశ్రమలు కొన్ని విషవాయువులు ఆకాశంలోకి విడిచిపెడతాయి. అలాగే రోడ్ల మీద దుమ్ము, నగరాలలో ఆకాశ హర్మియాల నిర్మాణం వల్ల ఏర్పడే దుమ్ము, ధూళి. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడం, పొలాల్లోనే తగలబెడుతున్నారు ఇవాళ. దానివల్ల పొగ ఆకాశంలో కలిసిపోతుంది, వాయు కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి వీటిని మనం నియంత్రించాలి. గాలి నాణ్యత సూచిక AQI అంటారు దాన్ని. ఈ రీడింగులు సాధారణంగా 35 నుంచి 50 మధ్య ఉండాలి. కానీ ఢిల్లీ లాంటి నగరాల్లో చూస్తే, బెంగళూరులో కూడా అధిక వాహనాల రద్దీ కావచ్చు, పారిశ్రామిక కార్యకలాపాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ వాయు నాణ్యత అత్యంత అధ్వానంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినటువంటి పరిమితి ఏమిటి అంటే, ఒక ఘనపు మీటర్ గాలిలో 40 మైక్రోగ్రాములు ఉండొచ్చు. ఇది హైదరాబాద్లో అయితే 82 నుంచి 88 దాకా ఉంటుంది. బెంగళూరులో కూడా అదే పరిస్థితి. ఈ కర్మాగారాలు, ఈ కొన్ని వస్తువుల తయారీ యూనిట్ల ద్వారా, ముఖ్యంగా నగర శివారుల్లో ఉంటాయి. అవన్నీ కూడా ఈ సూక్ష్మ కణ పదార్థాలు, హానికరమైన వాయువులని గాలిలోకి విడుదల చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము జాండ్రపేటలో ఉంటాం. మా పక్కనే కేపాలని ఒక కర్మాగారం. ఈ పత్తి గింజల నుంచి నూనె తీసేది. ఆ గింజల మీద ఉండే లింటిని తొలగిస్తారు. ఆ దూదిని పెద్దగా ఆకాశంలోకి లేస్తుంది దుమ్ము. ఆ గింజల్ని క్రష్ చేసినప్పుడు ఒక విధమైన భయంకరమైన వాసన. అవన్నీ వాళ్ళు ఏమాత్రం కాలుష్య రహిత విధానంగా పాటించకుండా వదిలిపెట్టేస్తారు. కాబట్టి దానివల్ల హానికరమైన వాయువులు గాలిలో కలుస్తాయి. ముఖ్యంగా దీన్ని నిరోధించాలంటే ప్రతి వ్యక్తి కూడా చెట్లు నాటాలి, పెంచాలి, దీని మీద దృష్టి పెట్టాలి. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి గారు చెట్లు నాటే కార్యక్రమం చేస్తామని. నీరు చెట్టు అనే ఓ ప్రోగ్రాం గతంలో జరిగింది. అయితే చెట్లు మనకు కావలసినటువంటి ప్రాణవాయువును అందించడంతో పాటు మనకు పనికిరానటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుంటాయి ఆహారం తయారు చేసుకోవటానికి. అంతేకాదు అధిక ఉష్ణోగ్రతలు తగ్గిస్తాయి, భూమిని చల్లబరిచి సకాలంలో వర్షాలు పడటానికి ఎంతో దోహదం చేస్తాయండి చెట్లు. అందుకనే భూభాగంలో, ఒక దేశం యొక్క భూభాగంలో 1/3 వంతు అరణ్యాలు ఉండాలి అని తేల్చారండి. అంతేకాకుండా భూమి సారవంతాన్ని రక్షిస్తుంది, మట్టి కోతని నివారిస్తుంది. పర్యావరణ పరంగా ఒక్క మనిషికి సుమారు 100 చెట్లు ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం ఫస్ట్లోనే. కానీ మన దేశంలో ప్రతి వ్యక్తికి కేవలం 28 వృక్షాలు మాత్రమే ఉన్నాయి. ఏది అడవుల్లోవి అన్ని లెక్కేస్తేనే ఇది. వివిధ దేశాల వారీగా చూస్తే ఆస్ట్రేలియాలో 3266 చెట్లు ఉన్నాయండి. చూసారా? అమెరికాలో 699, ఫ్రాన్స్లో 203, ఇథియోపియా 143, ఫ్రాన్స్ 203, ఇంగ్లాండ్ 47, ఇంగ్లాండ్లో చాలా తక్కువ ఉన్నాయి. చైనాలో 130 ఉన్నాయి, ఉండవలసిన దానికంటే 30 ఎక్కువే ఉన్నాయి. గ్రీన్లాండ్లో అయితే 5000 చెట్లు ఉన్నాయి. కెనడా దేశంలో 10,000 చెట్లు ఉన్నాయి ఒక మనిషికి. భారతదేశంలో ఉండే సుప్రీంకోర్టు నియమించినటువంటి పర్యావరణ నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే, ఒక చెట్టు ఒక సంవత్సరానికి సుమారుగా 74,500 రూపాయల ఆదాయాన్ని మనకు అందిస్తుంది అని చెప్పింది.
సంవత్సరానికి సుమారు 45,000 రూపాయలు విలువైన వైద్య ప్రమాణాలతో కూడినటువంటి ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది. సుమారు 20,000 రూపాయలు విలువైనటువంటి జీవ ఎరువులు వస్తాయి చెట్ల నుంచి. 9,500 రూపాయలు విలువైన సూక్ష్మ పోషకాలు అంటే కంపోస్ట్ ఎరువుల ఉత్పత్తి కూడా చేస్తుందని అంచనా వేశారు. ఇన్ని విషయాలు చెప్పినా మనుషుల్లో మార్పు రానంత కాలం కేవలం ప్రభుత్వాలు మాత్రమే, లేదు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చూసుకుంటారు అని మనం వదిలేస్తే, మనం నివసించేది భూమి మీదే కదండి, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే కవి, అన్ని వాళ్లే చేయాలంటే ఎలా కుదురుతుంది? ఎవడి వంతు కర్తవ్యం వాడు. ప్రతి వీధిలో చెట్లు పెంచబడాలి. విశాలంగా ప్రాంగణాలు ఉన్నవాళ్ళు చక్కగా చెట్లు పెంచుకోవాలి. తద్వారా పర్యావరణాన్ని రక్షించుకుంటాం, మనం కూడా బతుకుతాం అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం.